హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఏఎంసీ స్కిల్స్ అకాడమీ ఇంగ్లీష్ లెర్నింగ్. ఇవాళ మన ఎపిసోడ్లో ఒక కొత్త విధానం నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ మీరు చూడగానే నేను ఇంగ్లీష్ నేర్చుకోవటం వేరు రకాలుగా చెప్తున్నాం. ఐఎమ్ లెర్నింగ్ ఇంగ్లీష్, ఐ విల్ బి లెర్నింగ్ ఇంగ్లీష్, ఐ హ్యావ్ బిన్ లెర్నింగ్ ఇంగ్లీష్, ఐ లెర్న్ట్ ఇంగ్లీష్, ఐ విల్ హ్యావ్ లెర్న్ట్ ఇంగ్లీష్, ఐ హ్యాడ్ టు లెర్న్ ఇంగ్లీష్. సో ఇదంతా నేను ఇంగ్లీష్ నేర్చుకోవడం అనే కాన్సెప్ట్ మీద టైంకి సంబంధించి ఎన్నెన్ని రకాలుగా చెప్పామో చూసాం. మీరు ఇది కనుక చూస్తే నేను నేర్చుకోవటం ఇంగ్లీష్ అనేది సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్, ఎస్విఓ. ఓకే, కానీ నేను ఎస్విఓ ఈ వర్డ్స్ పెద్దగా వాడనండి, ఎందుకంటే గ్రామర్ లేకుండా మనం నేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఒక లెవెల్కి వచ్చేసిన తర్వాత గ్రామర్ అవసరం వస్తుంది, కానీ నేర్చుకునేటప్పుడు స్టార్టింగ్లో ఉన్నప్పుడు మనకి ఈ ఎస్విఓ ఈ గ్రామర్తో అవసరం ఉండదు. ఇవి లేకుండా ఎలా నేర్చుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. సో నేను నేర్చుకోవటం ఇంగ్లీష్, ఇవి మన వాక్యాలు. కానీ మనం ఇక్కడి నుంచి స్టార్ట్ చేయొద్దు, మనం ఒక పని చేద్దాం, తెలుగు నుంచి మొదలు పెడదాం. ఓకే, నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను. ఓకే, నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను అయిపోయింది, ఆల్రెడీ నేను నేర్చుకోవటం అయిపోయింది. నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను. ఐ లెర్న్ట్ ఇంగ్లీష్, ఐ లెర్న్ట్ ఇంగ్లీష్ పాస్ట్లో ఉంది, జరిగిపోయిన విషయం. నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను. ఓకే, ఐ లెర్న్ట్ ఇంగ్లీష్. నెక్స్ట్ చూడండి, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను, ఇంకా జరుగుతూనే ఉంది. రైట్, ప్రెజెంట్ జరుగుతున్నప్పుడు, ప్రస్తుతం జరుగుతున్నప్పుడు ఏం రావాలి? లెర్నింగ్. ఐ యామ్ లెర్నింగ్, ఐ యామ్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఇప్పుడు నేను నేర్చుకుంటున్నాను, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. ఓకేనా? ఒకటి పాస్ట్లో ఐ లెర్న్ట్ ఇంగ్లీష్, ఒకటి ప్రెజెంట్లో నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాను. సో ఇందాక దానికి దీనికి ఉన్న తేడా ఏంటంటే సందర్భం. సో సందర్భాన్ని మరింతగా ఎక్స్పాండ్ చేసి నేను పైన కొంచెం రాశాను చూడండి. గత 2 నెలలుగా నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాను. అంతే కదా? డ్రైవింగ్ నేర్చుకుంటూ ఉన్నాను, ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాను, గిటార్ నేర్చుకుంటూ ఉన్నాను, రైట్, చదువుతూ ఉన్నాను. సో పాస్ట్లో మొదలయ్యి, అంటే గత 2 నెలలుగా అన్నప్పుడు 2 నెలల క్రితం నేను ఇంగ్లీష్ నేర్చుకోవటం అనేది మొదలైంది, కానీ ఇప్పటికీ జరుగుతూనే ఉంది. గత 2 నెలలుగా నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్. ఓకే, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాను అంటే ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్. గత 2 నెలలుగా అన్నప్పుడు ఇక్కడ కొంచెం మనం కాంటెక్స్ట్ యాడ్ చేసుకుంటాం, సందర్భాన్ని యాడ్ చేస్తాం అన్నమాట. ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ ద పాస్ట్ 2 months. గత 2 నెలలుగా, గత 6 నెలలుగా, ఫర్ ద పాస్ట్ 6 months. రైట్, ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్, గత 2 నెలలుగా నేను నేర్చుకుంటూ ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ ద పాస్ట్ 2 months. ఓకేనా? నేను ఇంగ్లీష్ నేర్చుకుని ఉంటాను, ఆ పాటికి నేను ఇంగ్లీష్ నేర్చుకుని ఉంటాను. మేబీ ఇంగ్లీష్ నేర్చుకోవటం అనే విషయానికి వాడకపోవచ్చు, కానీ వచ్చే నెల ఈ పాటికి నాకు రిజల్ట్స్ వచ్చేసి ఉంటాయి, ఇలాంటివి వాడుతుంటామా? వచ్చే సంవత్సరం ఈ పాటికి నా డిగ్రీ అయిపోయి ఉంటుంది. అంటే ఫ్యూచర్లో, భవిష్యత్తులో జరగబోయే ఒకానొక టైం పీరియడ్కి ఏం జరిగి ఉంటుంది అని చెప్పే ప్రయత్నం ఇది. నేను ఇంగ్లీష్ నేర్చుకుని ఉంటాను, ఐ విల్ హ్యావ్ లెర్న్ట్ ఇంగ్లీష్. సందర్భం ఏంటి? వచ్చే నెలకల్లా. ఐ విల్ హ్యావ్ లెర్న్ట్ ఇంగ్లీష్ బై నెక్స్ట్ మంత్. బై వస్తుంది. నేను ఇంగ్లీష్ నేర్చుకుని ఉంటాను, ఐ విల్ హ్యావ్ లెర్న్ట్ ఇంగ్లీష్. ఇంకోటి చూడండి, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను. సో ఇంకా మీరు నేర్చుకోవడం మొదలుపెట్టలేదు, ఇక ముందు ఫ్యూచర్లో మీరు చేయబోయే పనిని చెప్తున్నాం. ఐ విల్ బీ లెర్నింగ్ ఇంగ్లీష్, ఐ విల్ బీ లెర్నింగ్ ఇంగ్లీష్. ఇక ముందు నేర్చుకుంటాను. ఐ విల్ లెర్న్ ఇంగ్లీష్ అని కూడా అనొచ్చు. ఐ విల్ బీ లెర్నింగ్ ఇంగ్లీష్, ఐ విల్ లెర్న్ ఇంగ్లీష్. ఇంకోటి చూడండి, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వచ్చింది. ఇది టైంతో కూడిన విషయం కాకపోవచ్చు, కానీ
ఇతరుల బలవంతం మీద లేదా మరే ఇతరత్ర కారణాల వల్ల కానీ నేను చేసుకోవాల్సి వస్తే, ఏదైనా చెయ్యాల్సి వస్తే, ఈ వర్డ్ని చూసారా, నేర్చుకోవాల్సి వచ్చింది, చెయ్యాల్సి వచ్చింది, చదవాల్సి వచ్చింది, ఆడుకోవాల్సి వచ్చింది, రైట్? తప్పనిసరి పరిస్థితిని సూచించే ఈ పదం వచ్చినప్పుడు హ్యాడ్ టు వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. హ్యాడ్ టు అంటే నా చేతిలో లేదు, ఇంకొకరి ప్రమేయం ద్వారా. ఐ హ్యాడ్ టు డూ ఇట్, ఐ హ్యాడ్ టు లెర్న్, ఐ హ్యాడ్ టు బై. తప్పనిసరి పరిస్థితి. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వచ్చింది, ఐ హ్యాడ్ టు లెర్న్ ఇంగ్లీష్. మీరు జపాన్ వెళ్ళారనుకోండి, జపాన్లో ఇంగ్లీష్ తక్కువ, సో మీరు జాపనీస్ నేర్చుకోకపోతే కష్టం. ఐ హ్యాడ్ టు లెర్న్ జాపనీస్, ఐ హ్యాడ్ టు, నాకు వేరే అవకాశం లేదు, ఐ హ్యాడ్ టు లెర్న్ ఇంగ్లీష్. ఓకేనా? ఫైన్. మనం ఇంతవరకు నేర్చుకున్నాం ఐ లెర్న్ ఇంగ్లీష్, ఈ 3 పదాలను వాడి టైం యాడ్ చేసుకుని ఎన్ని రకాలుగా చెప్పొచ్చో మనం మాట్లాడుకున్నాం. ఇది ఇంతటితో ఆపేస్తే మీకు ఈ వర్డ్స్ మాత్రమే గుర్తుంటాయి. ఇప్పుడు మనం నేర్చుకున్నది ఇతర పదాలకి ఆపాదిస్తేనే మనకి భాష వస్తుంది. ఓకేనా? ఐ లెర్న్ ఇంగ్లీష్, ఈ 3 పదాలకి మీరు ఆల్రెడీ వచ్చేసిందండి. ఇంగ్లీష్ తీసేసి జాపనీస్ పెట్టుకుంటారు, ఐ తీసేసి యూనో, హీనో, షీనో పెట్టుకుంటారు, రైట్? మరి మిగతా వర్బ్స్. సో కాబట్టి మనం ఒక ఎక్సర్సైజ్ చేద్దాం. సందర్భాన్ని తీసుకుని దాన్ని ఇంగ్లీష్లోకి మార్చి చూద్దాం. ఓకేనా? ఎక్సర్సైజ్ చేద్దాం పదండి. నేను నిన్నటి నుండి ఆ పుస్తకం చదువుతూ ఉన్నాను. ఏం చెప్పాను? నిన్నటి నుండి చదువుతూ ఉన్నాను. నేను నిన్నటి నుండి. ఏం రావాలి ఇక్కడ? హ్యావ్ బీన్. ఎందుకంటే నిన్నటి నుండి అయిపోలేదు పని. ఆ పుస్తకం చదవటం అనే పని అయిపోలేదు. నిన్నటి నుండి చదువుతూనే ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ రీడింగ్ దట్ బుక్ ఫ్రమ్ యెస్టర్డే. నిన్నటి నుండి ఐ హ్యావ్ బీన్, అప్పటి నుంచి. షీ హ్యాస్ బీన్ రీడింగ్ దట్ బుక్ ఫ్రమ్ యెస్టర్డే. హీ హ్యాస్ బీన్ రీడింగ్ దట్ బుక్ ఫ్రమ్ లాస్ట్ వీక్, రైట్? రీడింగ్ దట్ బుక్కే కాకుండా ఇంకేదైనా కూడా వాడచ్చు. సో మనకి ఇక్కడ ప్యాటర్న్ గుర్తుపట్టడం రావాలి, రైట్? నిన్నటి నుండి ఐ హ్యావ్ బీన్ రీడింగ్ దట్ బుక్ ఫ్రమ్ యెస్టర్డే. రేపు ఈ పాటికి పని పూర్తి చేసేసి ఉంటాను. సో ఫ్యూచర్ గురించి, ఫ్యూచర్లో ఒక పర్టికులర్ టైం, ఏ టైమో, ఇప్పుడు ఎంత టైం అయిందో రేపు ఆ టైంకి నేను పని పూర్తి చేసేసి ఉంటాను. ఆ పాటికి జరిగిపోయి ఉంటుంది పని. ఓకేనా? రేపు ఈ పాటికి ఆ పని జరిగిపోయి ఉంటుంది. విల్ హ్యావ్, విల్ హ్యావ్. ఐ హ్యావ్ కంప్లీటెడ్ అంటే పని చేసేసాను. ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ అంటే ఆ పాటికి పని జరిగిపోయి ఉంటుంది. ఓకే? ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్ బై టుమారో దిస్ టైమ్. రేపు ఈ పాటికి, బై టుమారో దిస్ టైమ్, ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్. పని పూర్తి చేసేసి ఉంటాను. ఓకే? ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ఆదివారం కాలేజ్ గ్రౌండ్లో క్రికెట్ ఆడతాము. ఈ ఆదివారం కాలేజ్ గ్రౌండ్లో క్రికెట్ ఆడతాం. ఫ్యూచర్లో జరగబోయేది కదా. వి విల్ బీ ప్లేయింగ్. ఈ ఆదివారం కాలేజ్ గ్రౌండ్లో క్రికెట్ ఆడతాము. వి విల్ బీ ప్లేయింగ్ క్రికెట్ ఇన్ కాలేజ్ గ్రౌండ్ ఆన్ సండే. ఓకేనా? ఇది క్లియర్ కదా. విల్ బీ ప్లేయింగ్, ఫ్యూచర్లో చేసే పని చెప్తున్నాం. విల్ బీ ప్లేయింగ్. నేను ఒక బొమ్మ గీస్తున్నాను. సో ఇప్పుడు జరుగుతున్న విషయం. ఏం చేస్తున్నాను? గీస్తున్నాను, డ్రాయింగ్. నేను ఒక బొమ్మ గీస్తున్నాను. ఐ యామ్ డ్రాయింగ్ అ పిక్చర్, రైట్? ప్రెజెంట్ కాబట్టి డ్రాయింగ్. ఐ యామ్ డ్రాయింగ్ అ పిక్చర్. నేను ఇల్లు ఊడ్చాను. సో ఇది జరిగిపోయిన పని. ఊడవటాన్ని ఏమంటారు? స్వీపింగ్. కానీ ఇక్కడ నేను ఇల్లు ఊడ్చాను, జరిగిపోయిన సంగతి. ఊడుస్తున్నాను అనట్లేదు, ఊడుస్తాను అని ఫ్యూచర్ గురించి చెప్పట్లేదు. నేను ఇల్లు ఊడ్చాను, జరిగిపోయింది. ఐ స్వెప్ట్ ద ఫ్లోర్ ఆర్ హౌస్. ఇల్లు ఊడటం అంటే మనం హౌస్ అంటాం, కానీ ఫ్లోర్ అన్నమాట కదా. ఐ స్వెప్ట్ ద ఫ్లోర్, నేను ఇల్లు ఊడ్చాను.
మా అబ్బాయి కోసం ఆ కుక్క పిల్లని తేవాల్సి వచ్చింది. ఇది గుర్తుంది కదా, తేవాల్సి రావటం, చెయ్యాల్సి రావటం, ఆడాల్సి రావటం, నేర్చుకోవాల్సి రావటం. వీటికి ఏం వాడాలి? హ్యాడ్ టు. గుర్తుంది కదా, హ్యాడ్ టు వాడాలి. మీ చేతుల్లో లేకపోతే, ఇంకెవరి ప్రమేయం ద్వారా అయినా చేయాల్సి వస్తే, లేక పరిస్థితుల ప్రభావం వల్ల మీరు చేయాల్సి వస్తే హ్యాడ్ టు వస్తుంది. ఐ హ్యాడ్ టు బ్రింగ్ దట్ పప్పీ ఫర్ మై సన్. లేదా మా అబ్బాయి ఊరుకోడు కదా, ఐ హ్యాడ్ టు బ్రింగ్ దట్ పప్పీ ఫర్ మై సన్. ఓకేనా? సో మనకు ఒక ఎక్సర్సైజ్ అయిందండి. ఓకే, ఐఎమ్ లెర్నింగ్ ఇంగ్లీష్, ఐ విల్ బి లెర్నింగ్ ఇంగ్లీష్, ఐ హ్యావ్ బిన్ లెర్నింగ్ ఇంగ్లీష్, ఐ లెర్న్ట్ ఇంగ్లీష్. ఇలా మనం 6 రకాలు నేర్చుకున్నాం. ఇంకొక ఫాస్ట్ ఎక్సర్సైజ్ చేద్దాం ఈసారి. ఇది ఐ లెర్న్ ఇంగ్లీష్ అనే 3 పదాలు వాడి చేసాం. ఇప్పుడు ఐ డ్రైవ్ కార్ అనే 3 పదాలతో ఈ 6 రకాల వేరియేషన్స్ని ఎలా చేస్తామో చెప్పండి. ఐ యామ్ డ్రైవింగ్ ద కార్, నేను ఇప్పుడు డ్రైవ్ చేస్తూ ఉన్నాను. ఐ విల్ బీ డ్రైవింగ్ ద కార్, నేను డ్రైవ్ చేస్తూ ఉంటాను అప్పటికి, ఫ్యూచర్లో. రైట్, ఐ విల్ బీ డ్రైవింగ్ ద కార్. ఇదేంటిది? ఐ హ్యావ్ బీన్ డ్రైవింగ్ ద కార్. అంటే పొద్దునెప్పుడు 6ంటికి మొదలు పెట్టాను, ఐ హ్యావ్ బీన్ డ్రైవింగ్, ఇంకా డ్రైవ్ చేస్తూనే ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ డ్రైవింగ్ ద కార్. ఇది ఐ డ్రోవ్ ద కార్, అంటే ఆల్రెడీ నేను డ్రైవ్ చేయటం అనే పని జరిగిపోయింది. ఐ డ్రోవ్ ద కార్. ఐ విల్ హ్యావ్ డ్రివెన్ ద కార్. ఇది రెగ్యులర్గా వాడే స్ట్రక్చర్ కాదండి. ఐ విల్ హ్యావ్ డ్రివెన్ ద కార్ అనేది పెద్దగా వాడరు. కాకపోతే మనం ఐ విల్ హ్యావ్ లెర్న్ట్ ఇంగ్లీష్కి ఈక్వివలెంట్గా ఐ విల్ హ్యావ్ డ్రివెన్ ద కార్ అని రాసించాం. కానీ మనం వేరు వర్డ్స్ వాడి ఇదే మెసేజ్ని పాస్ చేస్తాం. నేను ఆ పాటికి డ్రైవింగ్ చేయటం కంప్లీట్ చేసి ఉంటాను అని చెప్పడానికి ఐ విల్ హ్యావ్ డ్రివెన్ ద కార్. ఐ హ్యాడ్ టు లెర్న్ ఇంగ్లీష్, అలాగే ఐ హ్యాడ్ టు డ్రైవ్ ద కార్. రైట్, తప్పలేదు నాకు, ఐ హ్యాడ్ టు డ్రైవ్ ద కార్. సో ఇలాగా ఒక వర్బ్ని ఇన్ని రకాల ఫామ్స్లో మనం నేర్చుకున్నప్పుడు అదే లెర్నింగ్ని మనం వేరే వర్బ్కి ఆపాదించగలిగితేనే మనకి భాష వస్తుంది. మీరు ఎన్నిసార్లు ఈ హోంవర్క్ లాగా చేసిన ఐఎమ్ లెర్నింగ్ ఇంగ్లీష్, ఐ విల్ బి లెర్నింగ్, ఐ హ్యావ్ బిన్ లెర్నింగ్, ఐ లెర్న్ట్, ఐ విల్ హ్యావ్ లెర్న్ట్, ఐ హ్యాడ్ టు లెర్న్, ఇలాగ మీరు ఎన్నిసార్లు రాసినా సరే ఆ ఒక్క వర్బ్కే వస్తుంది. మీరు ఆ వర్బ్ యొక్క ఫామ్స్ని వేరే వర్బ్కి ఆపాదించగలిగితేనే మీకు భాష వస్తుంది. అంతే కదా? వెళ్ళే ముందు మనం ఒక హోంవర్క్ చేద్దాం. ఈ హోంవర్క్ కొంచెం గట్టిగా ఉంటుందండి, ఎందుకంటే ఇక్కడ మీరు గనక చూస్తే 6 వేరియేషన్స్ ఉన్నాయి. ఇందాక మనం చూసిన వాటిలో 4 సెంటెన్సెస్ ఉన్నాయి. సో టోటల్ 24 సెంటెన్స్లు వస్తాయి, 24 ఆన్సర్లు. అన్నీ రాయాలి అన్న రూల్ లేదండి. మీరు కంఫర్టబుల్ అనుకున్నది ఒక సెంటెన్స్ తీసుకుని దానికి ఉన్న 6 రకాల ఫామ్స్ని రాసేయండి. ఐ డ్రా ఎ పిక్చర్, ఐ bring vegetables, he cook breakfast, she talk principal. సో ఈ 3 పదాలని చెప్తే మీకు యాక్చువల్లీ సందర్భం ఒకంత అర్థమైంది, ఏం జరుగుతుందో అర్థమైంది. కానీ జరిగిపోయిందా, జరుగుతుందా, జరగబోతుందా, జరగాల్సి వచ్చిందా, ఇవేవి మీకు ఈ 3 పదాల వల్ల తెలియట్లేదు. అందుకే మనకి ఆ వర్బ్ ఫామ్స్ అవసరం అయ్యాయి. రైట్, విల్, హ్యావ్, బీన్, ఇవన్నీ హెల్పింగ్ వర్బ్స్ కదా, వాటిని వాడుకుని మీరు సందర్భాన్ని కన్స్ట్రక్ట్ చేయాలి. సో మొత్తానికి మీరు చేయాల్సింది ఏంటంటే సందర్భాన్ని ఊహించండి. ఊహించి ఒక్కొక్క ఐటెంని తీసుకుని ఆ 6 వేరియేషన్స్ కింద కామెంట్స్లో రాయండి. కరెక్ట్ ఆన్సర్స్ డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు మాత్రం తప్పనిసరిగా అటెంప్ట్ మాత్రం చేయటం మర్చిపోవద్దు. ఓకే.